హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, మనం ఈ ఓఎక్స్ టెస్ట్‌నెట్ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని కొన్ని మిషన్స్ అయితే ఇచ్చారు. ఆ మిషన్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఏదో ఒక విధంగా మిషన్స్ కంప్లీట్ చేసేసి అయితే చేస్తున్నాము. తర్వాత అయితే ఇప్పుడు ఓఎక్స్‌లో చాలామందికి వచ్చిన డౌట్ ఏమిటంటే, ఇప్పుడు ఓఎక్స్‌లో సపరేట్‌గా వాలెట్ ఎక్స్చేంజ్ యాప్ అయితే ఇచ్చారు కదా! ఆ యాప్ అడ్రస్ మనం ఇచ్చుకోవచ్చా? ఐ మీన్ సాతోషి మైనింగ్‌లో ఓఎక్స్‌కి సంబంధించి మెటామాస్క్‌కి బదులు ఈ ఓఎక్స్ ఎక్స్చేంజ్ అడ్రస్ ఇచ్చుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. ఇచ్చుకోవచ్చు ఖచ్చితంగా. సో, దానికి ఎట్లా ఏంటనేది అయితే నేను చెప్తాను. కాకపోతే ఏంటంటే, ఒక విధంగా ఒక యూట్యూబర్‌గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా అయితే మెటామాస్క్ అయితేనే 100% సేఫ్ అండ్ బెటర్ అని చెప్పేసనైతే నేను అనుకుంటున్నాను. తర్వాత అంటే మీ ఇష్టం. ఎందుకంటే మెటామాస్క్ మనం చాలా వాటికి యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి, దాని పాస్‌కోడ్, దాని పాస్‌ఫ్రేజ్ మనమైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉంటాం. ఎక్కడో చోట రాసుకుని ఉంటాం కాబట్టి. ఇంకొకటేంటంటే, అందులో కొంచెం మనకేమన్నా థెఫ్ట్ ఇలా జరగడం చాలా అరుదుగా ఉంటుంది. చాలా జరగదు కాబట్టి అది చాలా వరకు సేఫ్ అని చెప్పి భావించొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇంకొకటేంటంటే, ఇప్పుడైతే ఈ ఓఎక్స్ యాప్ అయితే అప్డేట్ అయితే వచ్చేసింది. ప్లే స్టోర్‌లోకెళ్ళి ఒక్కసారి ఓఎక్స్ యాప్ అయితే అప్డేట్ చేసేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకైతే ఏమొస్తుందంటే, ఇక్కడైతే ఈ డౌన్‌లో యాసెట్స్ హబ్ ట్రేడ్ మిషన్స్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడైతే మిషన్స్ అనే బటన్ అయితే ప్రెస్ చేసినట్లయితే ఇక్కడైతే మిషన్ సి అని అయితే వచ్చిందనమాట. ఈ మిషన్ సి అని అయితే వచ్చింది కాబట్టి ఎక్కడైతే కోర్ ఒకటి, సిఓఎంఈ కామ్ ఒకటి, ఇవి 2 ఉండాలి. తర్వాత ఏంటంటే కోర్ ఒక కాయిన్ అయినా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసనైతే ఇక్కడైతే అడుగుతున్నారనమాట. ఇక్కడ చూశారు కదా! కోర్ 1 ఒకటి ఉండాలి అని చెప్పేసనైతే చూపిస్తున్నారు. సో, కోర్ 1 కామ్ అనేది ఎన్నైనా ఉండొచ్చు. ఈ కామ్ వచ్చేసి కోర్ మీద డిపెండ్ అయ్యి వస్తున్న మీమ్ కాయిన్ అనమాట. సో, దీని రేట్ అయితే ఇక్కడ చూశారు కదా! దీని ప్రైస్ వచ్చేసి 0 పాయింట్ బ్రాకెట్‌లో 8 అంటే 8 జీరోస్ తర్వాత 2023 అనుకుంటా. ఓకే. ఇప్పుడు మనం గనక ఇది ఒక కోర్ పెట్టి మనం గనక పర్చేస్ చేసినట్లయితే కొన్ని మిలియన్స్‌లో అయితే కాయిన్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడైతే వీళ్ళేమంటున్నారంటే కోర్ ఒక కాయిన్ ప్లస్ కొన్ని కాయిన్స్ అంటే ఒక కోర్‌కి అయినా సరే కొనండి అని చెప్పేసనైతే చెప్తున్నారనమాట. అది మనం కొనేసేసి పర్చేస్ చేసేసి సబ్మిట్ గనుక చేసేసినట్లయితే ఈ మిషన్ కంప్లీట్ అవుతుంది. సో, ఇంకొకటేంటంటే ఈ మిషన్ ఖచ్చితంగా చేయాలా బ్రదర్ అంటే, చేయవలసిన అవసరం ఏం లేదు. మీరు గనక మిగిలిన మిషన్స్ అన్నీ గనక ఇప్పుడు ఈ మిషన్ ఎక్స్ గాని, మిషన్ టీ గాని తర్వాత ఇవన్నీ చేసినట్లయితే గనక మీరు ఈ మిషన్ చేయవలసిన అవసరం లేదు. సో, ఇదైతే ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. మిషన్ ఈ అని కూడా ఒకటొచ్చింది. ఇది గనక ఓపెన్ చేస్తే ఓకే. ఈమెయిల్‌దే కొంచెం చేంజ్ చేశారనమాట. సారీ, కలర్ చేంజ్ చేశారు. తర్వాత ఈ మిషన్ కూడా అయిపోయింది. తర్వాత మిషన్ జెడ్ కూడా మిషన్ 2 ఇది కూడా అన్నీ కంప్లీట్ చేసేసాము. ఓకే. ఇప్పుడు కేవైసీ అయిపోయింది కాబట్టి మిషన్ సి చేయవలసిన అవసరం లేదు. లేదు, నేను చేసుకుంటాను, ఇబ్బందేం లేదు. ఫ్యూచర్‌లో దీని మీద ఎటువంటి కాయిన్స్ వచ్చినా కూడా మాకు ఇబ్బంది ఉండదు అని గనక అనుకుంటే మీరైతే చేసుకోండి. అది ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఓకే. ఇప్పుడైతే మిషన్ సి ఎలా చేయాలి? ఏమేమి కాయిన్స్ కావాలి ఏంటనేది చెప్పాను కదా! మీరైతే ప్రస్తుతానికి బ్యాక్‌కెళ్ళిపోయి యాసెట్స్‌లోకెళ్ళిపోండి. యాసెట్స్‌లోకెళ్ళిపోతే మీరు రైట్ సైడ్‌లో కార్నర్‌లో గనక చూసినట్లయితే లాంగ్ టెస్ట్‌నెట్ అననైతే చూపిస్తుంది కదా! ఈ లాంగ్ టెస్ట్‌నెట్ మీద గనక ప్రెస్ చేసినట్లయితే కోర్ మైన్‌నెట్ అనైతే వచ్చిందనమాట. తర్వాత ఓఎక్స్ మైన్‌నెట్. ఓఎక్స్ మైన్‌నెట్ అయితే లైవ్‌లో లేదు. ఎందుకంటే ఓఎక్స్ మనకి కాయిన్ లిస్టింగ్ డేట్ వచ్చేసి 27 తర్వాత విత్‌డ్రా ఇస్తున్నారు కాబట్టి, ఆ తర్వాత అయితే ఓఎక్స్ మైన్‌నెట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడైతే కోర్ మైన్‌నెట్ అయితే వస్తుందనమాట. ఈ లాంగ్ మాత్రమే టెస్ట్‌నెట్. ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే మళ్ళీ గుర్తుంచుకోండి. లాంగ్ టెస్ట్‌నెట్ ఒకటే టెస్ట్‌నెట్. ఓఎక్స్ మైన్‌నెట్ అనమాట. ఇది ఒరిజినల్ జెన్యూన్ కాయిన్. జెన్యూన్ మైన్‌నెట్. ఇందులో గనుక చూసినట్లయితే ఈ ఓఎక్స్‌కి సంబంధించి ఇక్కడ మనకైతే బ్యాలెన్స్ అయితే ఏం లేదైతే ఇక్కడ రైట్‌లో చూస్తారు కదా! బ్యాలెన్స్ అన్నీ 0 అయితే ఉందనమాట. సో, ఇప్పుడు మనం దీనికి ఎలా చేయాలి ఏంటి అని చెప్పానంటే, ఇక్కడైతే ప్రస్తుతానికైతే మనం ఈ లాంగ్ టెస్ట్‌నెట్ దగ్గర ప్రెస్ చేసి ఓఎక్స్ మైన్‌నెట్‌లో అయితే తీసుకోండి. ఓఎక్స్ మైన్‌నెట్‌లో తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ అడ్రస్ ఉంది కదా! ఈ అడ్రస్‌ని అయితే కాపీ చేసుకోండి. ఈ అడ్రస్‌ని కాపీడ్ అని చెప్పేసని వచ్చింది కదా! ఈ అడ్రస్‌ని కాపీ చేసుకున్న తర్వాత మీరైతే బ్యాక్‌కెళ్ళిపోయి ఒక్కసారి ఈ మెటామాస్క్ అయితే మనం ఏదైతే కోర్ మనం
కాయిన్స్ని మనం స్టోర్ చేసుకున్నామో ఆ మెటామాస్క్ వ్యాలెట్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోర్ గనక ఎవరి దగ్గర లేకపోతే గనక ఐ మీన్ కోర్ కాయిన్స్ ఎవరి దగ్గర హోల్డ్ చేసుకొని కనుక లేకపోతే మీ దగ్గర కోర్ యాసెట్ కనుక లేకపోతే గనక మీరైతే బిట్గేట్లో కానీ లేకపోతే తర్వాత ఈ కోర్ క్యూ కాయిన్ తర్వాత ఇవి ఉన్నాయి కదా కోర్ వేటిలో అయితే లిస్ట్ అయిందో వాటిలో అయితే మీరైతే పర్చేస్ చేసుకొని మీరైతే ఆ పర్చేజ్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కోర్ ఉన్నాయి కదా, నాకు ఫైవ్ కాయిన్స్ అయితే ఉన్నాయి, 5 కోర్ కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే చూసారు కదా 5 కోర్ కాయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను దాన్ని సెండ్ అయితే చేస్తున్నాను. సెండ్ అని చెప్పని అయితే నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందాక మనం ఏ అడ్రస్ అయితే కాపీ చేసామో ఆ అడ్రస్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే ప్రెస్ చేశాను అనమాట. ప్రెస్ చేసిన తర్వాత నాకు అంటే ఒక 1 కాయిన్ అన్న లేకపోతే బాగోదు కాబట్టి ఒక 4 కాయిన్స్ అయితే నేను ఫార్వర్డ్ చేద్దామని చెప్పని అయితే సెండ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో దాని వచ్చేసి నెక్స్ట్ అయితే ప్రెస్ చేశాను. ఇదైతే కొంచెం గ్యాస్ ఫీజ్ అయితే అడుగుతుంది, అది మీ అందరికీ తెలుసు. సో ఆ గ్యాస్ ఫీజ్ వచ్చేసి చాలా తక్కువ అయితే ఉంటుంది. 0.00063 అయితే ఉంది. నేనైతే సెండ్ అని నేనైతే ప్రెస్ చేస్తున్నాను. ఈ సెండ్ అని ప్రెస్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అయితే సక్సెస్ అవుతుంది. అంటే ఐ మీన్ 4 కోర్ కాయిన్ కోర్ మైనెట్కి అయితే వెళ్ళిపోతుంది. ట్రాన్సాక్షన్ అయితే సబ్మిటెడ్, వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అని అయితే వచ్చేసింది అనమాట. ఓకే, ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇదైతే కొంచెం రావడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడైతే వచ్చేసింది కదా చూడండి ఫ్రెండ్స్, 4 కోర్ కాయిన్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో అంటే ఒక్కొక్కసారి చూపిస్తుంది, ఒకసారి చూపించట్లేదు. ఇక్కడైతే చూపించేస్తుంది 4 కోర్ కాయిన్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఈ కోర్ మైనెట్ ఇలాగే ఉంచేసి మీరైతే హబ్ ఉంది కదా, డౌన్లో హబ్ ఉన్న బటన్ దగ్గరికి వెళ్ళి హబ్లోకి అయితే వెళ్ళిపోండి. హబ్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత స్వాప్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ కదా, మీరైతే స్వాప్లోకి అయితే వెళ్ళిపోండి. స్వాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మీకు చూపిస్తుంది కదా కోర్ టోకెన్ వచ్చేసి, ఇది వచ్చేసి మైన్నెట్ అండి, ఇది టెస్ట్నెట్ కాదు, ఇది మైన్నెట్. దీనికి ఈ కోర్ కాయిన్స్ అన్నీ కూడా వాల్యుబుల్ కాయిన్సే. నా దగ్గర ఉన్న కోర్ నుంచి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీరు ఎవరైనా చేసుకోవాలి అని కనుక అనుకుంటే కోర్ కనుక కావాలి అనుకుంటే పర్చేస్ చేసి చేసుకోండి. లేదు అవసరం లేదంటే ఇది చేయవలసిన అవసరం అయితే లేదు, ఇబ్బంది ఏం లేదు మీకు. సో తర్వాత మనం COM టోకెన్ కాబట్టి తీసుకోవాల్సింది ఇక్కడైతే డౌన్లో OX అని చెప్పని అయితే ఉంది కదా, ఈ OX దగ్గర మనం ప్రెస్ చేసినట్లయితే COME టోకెన్ ఉంది కదా, ఇక్కడైతే ప్రెస్ చేయండి. ఇక్కడైతే ప్రెస్ చేస్తే సో ఇప్పుడు నాకు కోర్ 4 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 4 కోర్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక 2 కోర్ కాయిన్స్ 2 కోర్కి నేనైతే COM తీసుకుందామని చెప్పని అయితే అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నేనైతే స్వాప్ చేద్దామని చెప్పని అనుకుంటున్నాను. ఒకసారి అయితే స్వాప్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఇవి ఎన్ని వస్తాయి ఏంటనేది అయితే చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నాకున్న 4లో నుంచి నేను 2 కోర్ కాయిన్స్ని స్వాప్ చేసి COME టోకెన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకే, ఇదైతే నాకు వచ్చేసి చాలా కాయిన్స్ అయితే వచ్చాయి. సో ఒక్కసారి అది కనుక అది నేను ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత నాకు వచ్చేసి మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి 1.9966 అంటే రెండింటికి చాలా కొంచెం తక్కువ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కనుక మళ్ళీ మనం ఒకసారి ఇదైతే కోర్ మైనెట్లోనే ఉంది కాబట్టి ఒక్కసారి కనుక మనం యాసెట్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడైతే చూసారు కదా కోర్ వచ్చేసి 1 కాయిన్ వచ్చేసి బ్యాలెన్స్ వచ్చేసి 1.99 ఉందన్నమాట. ఇక్కడ COME వచ్చేసి 1.0057 అంటే మరి సమ్ బిలియన్సో లేకపోతే మిలియన్సో ఏదో తెలియదు, అది పూర్తిగా నాకు అవగాహన వచ్చిన తర్వాత దానికైతే మీకు ఖచ్చితంగా దాని గురించి అయితే ఇస్తాను. సో ఓకే, ఇదన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మిషన్స్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత డౌన్లో మిషన్ బటన్ ఉంది కదా, ఆ మిషన్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ మిషన్ C అని చెప్పని అయితే వస్తుంది కదా, ఆ మిషన్ C దగ్గర కనుక ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా, ఇందాకైతే మనకి 2 రెడ్ కలర్లో అయితే కనిపించాయి. ఇప్పుడైతే మనకి కోర్ ఒక కలరు తర్వాత కోమ్ ఒక కలర్ అయితే కనిపించింది అనమాట. సో 2 నేను పర్చేస్ చేశాను కాబట్టి నేనైతే సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే చూసారు కదా టిక్ మార్క్ అయితే వచ్చేసింది. సో నేను ఇది కూడా పాస్ అయిపోయాను. సో మీరు ఎవరైనా కనుక ఇది చేసుకోవాలి అని కనుకంటే ప్రాసెస్ అయితే ఇదే, మీరైతే ఖచ్చితంగా అయితే చేసేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైతే చూసారు కదా కోమ్ ఇందాక నాకు 1.002 ఏమో సమ్ బిలియన్స్ అనుకుంటుంది, ఇక్కడైతే
ఇదొక మీమ్ కాయిన్ అనుకుంటా. ఇక్కడైతే చూసారు కదా 10056858807. నాకు 2 కోర్ కాయిన్స్కి ఇన్ని కోమ్ కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఒకట్లు, పదులు, వందలు అసలు బిలియన్స్లో ఉందన్నమాట ఇది. మనం ఇండియన్ హిందూ మానంలో చెప్పాలంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 100 కోట్ల కాయిన్స్ అయితే వచ్చాయి సుమారుగా. సో ఇదేనంటే రేట్ పెరుగుతుంది లేదు అనేది తర్వాత. సో ఉన్నాయి కాబట్టి తక్కువలో మిషన్ కంప్లీట్ చేయడం కోసం అయితే నేను చూపించాను. మీరు కొనుక్కోవాలా లేదా పర్చేస్ చేసుకోవాలా లేదా అనేది అయితే మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈరోజు నేను వచ్చేసి ఇప్పుడు ఈ ఓఈఎక్స్ మైనింగ్ అయితే 8 అవర్స్ అయితే అయిపోయింది. నేను ఒకసారి చూసి లైవ్లో మీకు ఒకసారి చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే 0.6202 కాయిన్ అయితే ఉంది నా దగ్గర. ఇగో ఇక్కడైతే ఒక రౌండ్ సింబల్ ఒకటి ఉంది కదా, ఈ సింబల్ దగ్గర మనం ప్రెస్ చేసినట్లయితే మైనింగ్ అయితే అవుతుందన్నమాట. సో మైనింగ్ అయితే అయిందనమాట. 0.76 వచ్చింది ఇప్పుడు. అంటే ఇప్పుడు వచ్చింది వచ్చేసి 0.62 కాబట్టి 0.14 ఎంతో వచ్చిందనమాట. సో అది కలిపి ఇప్పటి వరకు కూడా నాకు ఈ 2 డేస్ నుంచి వచ్చింది 0.76 అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఇది ఎలా చేయాలి ఏంటనేది అర్థమైందని చెప్పని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా అయితే మీరు మన వీడియోలో కామెంట్ బాక్స్లో అయితే అడిగితే నేనైతే ఖచ్చితంగా అయితే మీకు సమాధానం ఇచ్చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని అప్డేట్స్ అయితే టెలిగ్రామ్లో ఇస్తాను కాబట్టి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అయిపోండి. మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫస్ట్ లింక్ వచ్చేసి టెలిగ్రామ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.